ప్రధాన గాయకునికి తంతి వాయిద్యములతో ప్రియులారా పాడదగిన దావీదు కీర్తన. దావీదు రాస్తున్నాడు ఈ కీర్తన. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థనకు చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు దావీదు. ప్రియులారా గమనించండి, ప్రార్థన చేసేవారిగా మనం ఉంటే మన జీవితంలో గొప్ప విజయాలు మనము పొందుకోగలుగుతాం. దేవునికి ఇష్టమైనది ఏంటి అని అంటే ప్రార్థన. యేసయ్యకు ఇష్టమైనది ఏంటి అని అంటే ప్రార్థన. ఒక క్రైస్తవుడికి ఇది ఇష్టమైపోవాలి. ఒక క్రైస్తవునికి, ప్రతి క్రైస్తవునికి కూడా ప్రియులారా ప్రార్థన ఒక అలవాటుగా మారిపోవాలి. ప్రార్థన అనగానే అది నాకు ఇష్టమైన కార్యమండి, అది నాకు చాలా ఇష్టం అనేటువంటి భావనలోనికి రావాలి. ఎందుకు అనంటే ప్రార్థన దేవునితో మాట్లాడటం, ప్రార్థన దేవునితో సహవాసం చేయటం. ప్రార్థించేవారు వినండి, పాపం చేయలేరు, పాపములో ఉన్నవారు ప్రార్థన చేయలేరు. వింటున్నారా? ప్రార్థించేవారు పాపం చేయడానికి అవకాశాలుండవు, పాపం చేయలేడు, చేయజాలడు. ప్రార్థన చేయలేని వాడు పాపములో నడుస్తాడు, పాపము చేసిన వాడు ప్రార్థన చేయలేడు. కనుక ప్రార్థనకు చాలా పవర్ ఉంది, ప్రార్థనకు చాలా పవర్ ఉంది, శక్తి ఉంది. వీళ్ళని గమనించండి. కనుక క్రైస్తవ విశ్వాసి ప్రార్థన ఒక వాడుకగా మారిపోవాలి, ప్రార్థన ఒక అలవాటుగా మారిపోవాలి. ప్రార్థన చేయకపోతే నేను బ్రతకలేను అనేటువంటి భావనలోనికి వెళ్ళిపోవాలి. వినండి, కనుక ప్రార్థించేవారుగా మనం ఉండాలి. దావీదు ప్రియులారా ఎక్కువగా ప్రార్థనలో గడిపేవాడు. ప్రార్థనలో ఎన్ని పనులు ఉన్న వాటిని పక్కన పెట్టి ప్రార్థన చేసేవాడు. ప్రియులారా యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా మనం చూడొచ్చు. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగా ప్రార్థన చేటుకు ఆయన ఏకాంతముగా వెళ్ళిపోయాను. ఆయన ప్రార్థన చేటుకు కొండకి వెళ్ళను. ఆయన ప్రార్థన చేయడానికి ప్రియులరా ఏమండి, ఆయన వారిని పంపివేసి ప్రార్థన వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత అందరినీ పంపివేసి, శిష్యులారా మీరు కూడా వెళ్ళండి, నేను ప్రార్థన చేసుకోవాలని చెప్పి ఆయన ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థనకి వెళ్ళిపోయేవాడు. రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడు యేసయ్య. ప్రియులారా గమనించండి, యేసయ్యకు ఏది ఇష్టమో అనంటే ప్రార్థించటం చాలా ఇష్టం. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, కనీసం ఆ సిలువకు అప్పగించే ముందు కూడా ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. శిష్యులతో కలిసి ప్రియులరా ఏమండి ఆ ఏదైనా తోటకు వెళ్ళారు. ప్రియులరా గెత్సెమనే తోటకు వెళ్ళారు. ఆ గెత్సెమనే వనములో వారు ప్రార్థన చేస్తూ ఉండగా మళ్ళా వాళ్ళందరినీ అక్కడ నుంచి ఏకాంతంగా ఒంటరిగా ప్రార్థించడానికి వెళ్ళిపోయాడు. సో ప్రతి క్రైస్తవునికి ఏముండాలి అంటే ప్రార్థన అలవాటు ఉండాలి. ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ప్రియులరా ఏమంటే సహవాసముగా కూడుకొని చేసే ప్రార్థన, ఇవి క్రైస్తవునికి దినచర్యగా మారిపోవాలి. సహవాసంగా కూడుకొని ప్రార్థించేవారిగా ఉండాలి, ఏకాంతంగా ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థించుట వలన ప్రియులరా ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మనలను తీసుకువెళ్తాడు. ఒక దైవజనుడు ఇలా అంటున్నాడు, తక్కువ తినాలి, ఏమండి తక్కువ నిద్రపోవాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మాట్లాడతబోతుందా? తక్కువ తినాలి, తక్కువ నిద్రపోవాలి, ఎక్కువసేపు ప్రార్థన చేయాలి. అలా ఉండటానికి దేవుడు తన సహాయాన్ని మనకు అనుగ్రహించునుగాక. ఇలాంటి తీర్మానం చేసుకుందామా? ఎక్కువ సమయం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమండి తక్కువ తినాలి. ఎందుకు తక్కువ తినాలంటే ఎక్కువ తింటే మరి నిద్ర వస్తుంది కదా. తక్కువ తినాలి, ఏమంటే తక్కువ పడుకోవాలి, ఎక్కువ ప్రార్థనలో గడిపితే శోధకుడు నీ దగ్గరికి రాడు.
చీకటి అంతా పటాపంచలే పారిపోతుంది. ప్రార్థించే వారి ఇంటి దరిదాపుల్లోనికి శత్రువు అనేవాడు చొరపడలేదు. ఎందుకు తెలుసా? ఎక్కడ ప్రార్థన వినబడుతుందో, ఎక్కడ ప్రార్థనా శక్తి ఉంటుందో, ఎక్కడ ప్రార్థన అగ్ని ఉంటుందో ఆ దరిదాపులోనికి శత్రువు అనేవాడు అడుగు పెట్టడానికి అవకాశమే ఉండదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక శ్రమలు పొంచి ఉన్నాయా? వినండి, సమస్యలు పొంచి ఉన్నాయా? కష్టాలు పొంచి ఉన్నాయా? ఏ సమస్య నిన్ను వేధిస్తూ ఉందో దాని నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రార్థన అనే జీవితంలో విజయాన్ని తీసుకొస్తుంది. ప్రార్థన నీ బ్రతుకులో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. ప్రార్థన నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకువెళుతుంది. వినండి నా ప్రియమైన వాళ్ళరా, ఏదైనా సమస్య ఉందనుకో, సమయం అంతా మనుషుల దగ్గర పెట్టద్దు. వాళ్ళ దగ్గరికి వెళ్తే సహాయం దొరుకుతుంది, వీళ్ళ దగ్గరికి వెళ్తే సహాయం దొరుకుతుంది. సమయం అంతా వృధా పరుచుకోవద్దు. ముందు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించు. ఒంటరిగా ఏకాంతంగా ప్రభువుతో గడపాలి. నీ ఇంట్లోకి వెళ్ళిపోయి అమ్మ కొంచెం ప్రార్థన చేసుకుంటాను, డిస్టర్బ్ చేయొద్దునని అని చెప్పి తలుపేసుకొని ప్రార్థనలో ఉండండి. ప్రభు నీతో మాట్లాడతాడు. ప్రభు చక్కని దర్శనాలు చూపిస్తాడు. ప్రభు నిన్ను ఆదరిస్తాడు. ప్రభు నిన్ను ఓదారుస్తాడు. ప్రభు నిన్ను బలపరుస్తాడు. ప్రార్థనకు అంత పవర్ ఉంది ప్రియులారా. ప్రార్థన ద్వారానే దావీదు విజయాలు సాధించాడు. ప్రార్థన ద్వారానే దావీదు మరణాన్ని జయించాడు. ప్రార్థన ద్వారానే దావీదు పాపము నుంచి విడుదల పొందాడు. బెత్షెబా విషయంలో ప్రియులారా, పాపములో పడిపోయినప్పుడు అయ్యో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. నాతాను ప్రవక్త వచ్చి అంటాడు, దావీదా అని ఒక స్టోరీ చెప్పి ఆ మనుషుడు నీవే అనగానే కుప్పకూలిపోయాడు. దైవజనుడితో మారు మాట మాట్లాడలేదు. అవును యేసయ్యా, తండ్రి, దేవా నన్ను క్షమించని 51వ కీర్తనలో ప్రార్థన చేస్తాడు ప్రియులరా. ఆ ప్రార్థన అంతా రాస్తాడు. అందులో దేవా నన్ను కరుణించువా, నా పాపమును తుడిచివేయవా, ఈ సోపుతో నా పాపమును కడగవా, హిమమంత తెల్లగా నా హృదయాన్ని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు పాపంలో పడిపోయావా, చీకటిలో నడుస్తున్నావా, అపవిత్రత నీ జీవితంలోకి చొరపడిందా, ప్రార్థన చేయి. ప్రభు నిన్ను పరిశుద్ధపరచునుగాక. ప్రార్థన చేస్తే దేవుని యొక్క అగ్ని నీ మీదకి దిగి వస్తుంది. ప్రార్థన చేస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలను చూడగలుగుతావు. ప్రార్థన చేయటం వలన నువ్వు పొందుకోలేని మేలులంటూ ఏముండవు. ఆయన సమృద్ధినిచ్చేవాడు. సకలము ఆయనకు సాధ్యమే. కనుక ప్రార్థించుట వలన నీ జీవితంలో మేలులు పొందుకుంటావు. దావీదు తన జీవితంలో ప్రియులరా 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము మనం చూడగలిగితే అందులోని ప్రియులరా 14, 15, 16 వచనాల్లో చూస్తే అబ్షాలోము తరుముతున్నప్పుడు ప్రార్థన చేసుకుంటాడు. అయ్యో నన్ను తప్పించావు, నన్ను ఇందులో నుంచి తప్పించావు, శ్రమలో నుంచి తప్పించావు, దేవా నాకు సహాయం చేయి. ఇంకెక్కడి నుంచి పారిపోవాలని శత్రువుని తప్పించుకోవడానికి నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అడుగుతాడు. అందుకనే దేవా నా మొరలు ఆలకించు, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లుగా బోధిగంతము నుండి నీకు మొర్రపెట్టుచున్నానయ్యా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించేదను, నీ రెక్కల చాటున దాగుకొందును. నీకు ఎక్కడ భద్రత, ఎక్కడ సేఫ్టీ అని అంటే దేవుని సన్నిధిలోనే, దేవుని గుడారములో నీకు భద్రత దొరుకుతుంది. దేవుని రెక్కల కింద నీకు భద్రత కలుగుతుంది. కనుక నువ్వు ఎక్కడికో వెళదామని పరుగులు తీస్తే ఎక్కడ నీకు భద్రత లేదు, ఎక్కడా నీకు సేఫ్టీ లేదు, ఎక్కడా నీకు ప్రియులరా శాంతి, సమాధానం, నెమ్మది లేదు. కానీ దేవుని గుడారమనబడిన దేవుని మందిరములో నీకు భద్రత కలుగుతుంది. ఆయన రెక్కల కింద నీకు దాగునే చోటు అంటాడు కదా. ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నాడు. అంతేకాదు, దేవా నీవు నాకు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీవు నా మందిరమందు, నా నామమందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించదవు. వినండి, ఆయన స్వాస్థ్యాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవుని నామములను ప్రార్థన చేసి అడిగితే ఆయన నీకు ఇవ్వలేనిదంటూ ఏమీ లేదు. ఆయన సమస్తము నీకు ఇస్తాడు.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరిని ఆశ్రయించాలంటే యుగ యుగాలు నేను నీ గుడారములో నివసించేదని అంటున్నాడు. అందుకని 15వ అధ్యాయంలో చదువుతాడు కదా, కీర్తన రాస్తాడు 15వ కీర్తన, యెహోవా నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే, అట్టివాడు తన నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, నిరపరాధిని చెరుపుటకే లంచం పుచ్చుకొనడు, నీచుడు అతని దృష్టికి అసహ్యుడుగా ఉంటాడు. వింటున్నారా? దేవాని గుడారంలో అతిథిగా ఉండే భాగ్యాన్ని నాకు ఇచ్చావయ్యా. దేవుని గుడారములో నీకు భద్రత, దేవుని గుడారములో నీకు నెమ్మది, దేవుని రెక్కల కింద నీకు ఏమండి ఆశ్రయం కలుగుతుంది. కాదని నువ్వు అక్కడికి పోయి ఇక్కడికి పోయి ఎక్కడెక్కడికి వెళుతూ సమయాన్ని వృధా పరుచుకుంటున్నావు, డబ్బులను వృధా చేసుకుంటున్నావు. దాని వలన ఏమీ నీకు ఏమండి ఒరిగేదేమీ లేదు, కలిగేదేమీ లేదు. కనుక నా ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే గొప్ప విజయాలను నువ్వు పొందుకుంటావు. దావీదు దేవుని రెక్కల క్రిందకు వచ్చేస్తాడు ప్రియులరా. ఏమండి, అంతేకాదు అంటున్నాడు కదా 6వ చరణంలోని, రాజునకు దీర్ఘాయువును కలుగు చేయువాడువు. దేవునికి స్తోత్రం. రాజునకు దీర్ఘాయువునిస్తాడు. ఎస్, ప్రార్థించే ప్రతి వారు కూడా దీర్ఘాయుష్మంతులుగా వర్ధిల్లుదురుగాక. ఆయన దీర్ఘాయువునిస్తాడు. వినండి ప్రియ, యాక్సిడెంటల్గా చనిపోరు, మధ్యలో రోగంతో చనిపోరు, ప్రమాదము శాతు చనిపోయాడు అనే మాట నీకు ఉండదు. కారణం ఏంటో తెలుసా? ఆయన దీర్ఘాయువుని ఇచ్చే దేవుడు. ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉన్నంత కాలము ఆయన రెక్కల క్రింద నీవు ఉంటావు. ఆయన రెక్కల క్రింద నీవు ఉన్నంత కాలము ఏ శత్రువు, ఏ ప్రమాదము, ఏ మృగము, ఏ రోగము నిన్నేమి చేయదు. నిశ్చయముగా నా దేవుడు నీకు భద్రతనిచ్చునుగాక, దీర్ఘాయుష్మంతుడిగా నిన్ను తృప్తిపరచునుగాక, చిరకాలము దేవుని సన్నిధిలో వర్ధిల్లుదువుగాక. నమ్మితే గట్టిగా చప్పలు కొడదామా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేనికి భయపడవద్దు. నువ్వు దేవుని సన్నిధిలో ఎదుగుతున్నావు, దేవుని రెక్కల క్రింద ఉన్నావు, భయపడవద్దు. రోగముందని భయపడవద్దు, శత్రువు నా మీద పొంచున్నాడని భయపడవద్దు. అయ్యో, రోడ్డు మీదకి వెళుతున్నాను, వాహనం మీద వెళుతున్నాను, కారులో వెళుతున్నాను, ఆటోలో వెళుతున్నాను, ప్రమాదం వస్తుందేమో భయపడవద్దు. నా దేవుని రెక్కల క్రింద నీవు భద్రముగా కాపాడబడుదువుగాక. నా ప్రియమైన వాళ్ళు అంటున్నాడు కదా, రాజునకు దీర్ఘాయువుని కలుగ చేస్తున్నాడు, అతని సంవత్సరములో తరతరములను ఉండును. ఏమండి, వినండి, ఆ దేవుని సన్నిధిని అతడు నిత్యము నిరంతరము నివసించునుగాక. అతని సంవత్సరములట తరతరములు ఉంటాయట. ఏమండి, అంతేకాదు దేవుని సన్నిధిని అతడు నిరంతరము నిలిచి ఉంటాడట. అతన్ని కాపాడుటకై, దేవునికి స్తోత్రం, అతనిని కాపాడుటకై కృపా సత్యములు నీవు నియమించి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిన్ను కాపాడటానికి, నిన్ను భద్రపరచడానికి, నీకు సెక్యూరిటీని ఇవ్వడానికి, నిన్ను కాపుదల ఇవ్వటానికి ప్రియులరా కృపా సత్యములను దేవుడు నియమించి ఉన్నాడు. ప్రధానమంత్రికి లేదంత సెక్యూరిటీ. ఏమండి, మంత్రి గారికి లేదు ఇలాంటి సెక్యూరిటీ, అధికారులకి లేదు ఇలాంటి సెక్యూరిటీ. కానీ ఎందుకు పనికిరాని మనలను ఆయన పిలుచుకున్నాడు. ప్రార్థించే వారిగా మనల్ని చేసి ఆయన మనకు సెక్యూరిటీ, భద్రతనిస్తున్నాడు. ఏంటో తెలుసా? కృపా సత్యములను నిన్ను కాపాడుటకు ఆయన నియమించి ఉన్నాడట. దేవునికి స్తోత్రం. వినండి, ఒక సెక్యూరిటీని నువ్వు డబ్బులెట్టి పెట్టుకుంటే ఒక రోజున వాడు మరొకడు డబ్బులు ఇచ్చి చంపేస్తాడు నిన్ను. ఇందిరాగాంధీని ఏం చేశారు? తన దగ్గర ఉన్న సెక్యూరిటీ బాడీగార్డ్లే, గన్మెన్లే, ఏమండి, ఎవడో డబ్బులు ఇచ్చాడు వీళ్ళకి ఎక్కువ డబ్బులు. ఏమండి, ఏ ఇందిరాగాంధీకి అయితే సెక్యూరిటీగా ఉండాలో అదే ఇందిరాగాంధీని ప్రియులరా ఏమండి ఆ సెక్యూరిటీ గార్డులే చంపేశారు. వినండి, నీకు భద్రత ఎక్కడ లేదు, దేవుడు మాత్రమే నీకు భద్రతనిస్తున్నాడు.
ఏమండి, ఆయన ఎవరిని నియమించాడో తెలుసా నీకు? ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉంటే, దేవుణ్ణి అనుసరిస్తూ ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే ఆయన కృపా సత్యములను ఏమండి నీకు నిన్ను కాపాడుటకు నియమించున్నాడట. అంతేకాదు 8వ వచనం అంటాడు కదా, దినదినము నా మొక్కుబడులను నేను నీకు చెల్లించెదను, చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. ప్రతిరోజు నేను నీకు మొక్కుబడులు చెల్లిస్తానయ్యా. ప్రార్థించేవాడిగా ఉంటాను, కృతజ్ఞత కలిగిన వాడిగా ఉంటాను. ఎవ్రీడే నిన్ను స్తుతించకుండా ఉండలేను. ప్రతిరోజు నిన్ను స్తుతిస్తాను, ప్రతిరోజు నీకు ప్రార్థించేవాడిగా ఉంటాను అని దావీదు ఒక కమిట్మెంట్తో దినానికి 3 పర్యాయాలు ప్రార్థన చేస్తున్నాడు, 7 మార్లు స్తుతిస్తున్నాడు. అందుకనే దేవా నా మొరకు చెవియొగ్గుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నేను మొరపెడుతున్నాను, మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము అంటూ ప్రార్థన చేస్తున్నాడు. కనుక శ్రమలలో నుంచి తప్పించబడ్డాడు, ప్రమాదంలో నుంచి తప్పించబడ్డాడు, మరణం నుంచి తప్పించబడ్డాడు, దీర్ఘాయుష్మంతుడిగా వర్ధిల్లాడు. నా ప్రియమైన వల్లరా, అలాంటి కృపతో మనము కూడా నింపబడాలి అంటే ప్రార్థించేవారిగా ఉందాం. రండి, మోకరించి ప్రార్థన చేసి